తెలంగాణ గుండెకాయలైనటువంటి హైదరాబాద్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యలు కూడా చెప్పలేని సమస్యలు ఉన్నాయి. స్పీకర్ గారిని అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి గారైనటువంటి శ్రీధర్ బాబు గారిని ఒక నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుడిగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా మీకు చిన్న విన్నపం. మొన్ననే స్పీకర్ గారు కూడా ఇంగ్లాండ్ పార్లమెంట్ కూడా పోయొచ్చినారు. ఇంగ్లాండ్ పార్లమెంటు దగ్గర సంవత్సరంలో 165 రోజులు పార్లమెంట్ ఉంటుంది. 165 నుంచి 170 రోజులు పార్లమెంట్ నడుస్తుంది దగ్గర. మన తెలంగాణ అసెంబ్లీ సెషన్ ఏమో ఇప్పటి వరకు 16 రోజులు నడిచింది. ప్రజా సమస్యలేమో చెప్పలేని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మరి మన ప్రజల్ని ఎన్నుకొని, నాకు తెలిసి ఒక శాసనసభ్యుడు పని ఏంటంటే అసెంబ్లీలో ప్రజల కష్టాలను తీర్చి, ప్రజల కోసం మంచి పాలసీలు తీసుకొచ్చి, ప్రజల జీవితాలు మంచిగా ఉండాలి అని చెప్పి పాలసీలు చేసే వేదిక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో మనం సంవత్సరంలో 15-16 రోజులు కూర్చుంటే మరి ఏ రోజు మనం ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేస్తాం? ఇప్పుడే వివేక్ గారు ఇన్ని సమస్యలు చెప్పినారు, మరి ఎప్పుడు డిస్కస్ చేద్దాం? దానికి తోడు అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది? పని దినాలు తగ్గిపోయినాయి. ఆ ఉన్న టైంలో బూతులు, వ్యక్తిగత విమర్శలు, సబ్జెక్ట్ ఉండకపోవడము, ఇది జరుగుతూ ఉంది. మీతో నా రిక్వెస్ట్, 0 అవర్ అయితే 0 ఆన్సరు, 0 జవాబులా తయారైంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 0 అవర్లో లేవనెత్తిన ప్రశ్నలకి ఇప్పటి వరకు ఏ ఒక్క శాసనసభ్యుని కూడా జవాబు రాలేదు. సో మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, అసెంబ్లీలో ఈసారన్నా ఎక్కువ రోజులు అసెంబ్లీ సెషన్ పెట్టాలని స్పీకర్ గారిని అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నాకు తెలిసి స్పీకర్ గారికి చాలా రోజులు అసెంబ్లీ నడపాలన్న తపన ఉంది వారికి, కానీ ప్రభుత్వం సహకరించట్లేదు, గవర్నమెంట్ సహకరించట్లేదు. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కువ రోజులు అసెంబ్లీ పెట్టి, ఉదాహరణకి ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాను, హాస్పిటల్ పరిస్థితి వల్ల దారుణంగా ఉంది. బస్తీ దవాఖాన్లు మూలబడ్డాయి. హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్లో కూడా ఇవాళ మందుల కొరతలు ఉన్నాయి. దాని మీద దయచేసి షార్ట్ డిస్కషన్ పెడితే ఎంత బాగుంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఆ రోజు 1000 గురుకులాలు పెట్టినారు. ఇవాళ గురుకులాల పరిస్థితి ఏంది? ఫుడ్ పాయిజనింగు, ఆత్మహత్యలు, విద్యార్థుల చావులు, రోజు పొద్దున్న లేస్తే ఈ సమాచారం వస్తుంది. దయచేసి అపోజిషన్ అంటే శత్రువులు కాదు, విధానపరంగా మనం వేరు అంతే తప్ప మేము ఈ శత్రువులం కాదు. అసెంబ్లీని ఎక్కువ రోజులు పెట్టి ప్రజా సమస్యల పట్ల అరుపులు కేకలు లేకుండా ఎవిడెన్స్తోని, అంటే సాక్ష్యాలు పెట్టుకొని మాట్లాడమని చెప్పండి. ఏం మామూలు క్రిటిసైజ్ చేస్తారా? యాక్చువల్లీ అపోజిషన్ హ్యాస్ టు హ్యావ్ ఇట్స్ సే అండ్ గవర్నమెంట్ కెన్ హ్యావ్ ఇట్స్ వే. కానీ మీరేం చేస్తున్నారు? అసలు అపోజిషన్కి అపోజిషన్ చెప్పుకోవడానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. ఒక్క సబ్జెక్ట్ మీద మా ఎమ్మెల్యేలు ఎవరో నిల్చొని మాట్లాడుతూ ఉంటే, ఉదాహరణకి కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ మాట్లాడుతూ ఉంటే 8 నుండి 10 మంది మంత్రులు ఇంటరప్ట్ చేస్తూ ఉన్నారు. ఏమైనా అన్పార్లమెంటరీగా ఉంటే మీరు ఎట్లాగో రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైనా సబ్జెక్ట్ మీద అపోజిషన్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే వారికి అవకాశం ఇవ్వండి, పూర్తిగా వారి విషయాన్ని మెసేజ్ కన్వే చేయనివ్వండి. కన్వే చేసిన తర్వాత అందరూ మంత్రులు జవాబులు చెప్పొచ్చు. ఒక్క అపోజిషన్ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే 10 మంది ఇంటరప్ట్ చేస్తే ఇదేం అసెంబ్లీ పద్ధతి? ఇప్పటికి కూడా మీరు మన పార్లమెంట్లో చూడండి, ఎవరైనా పార్లమెంటేరియన్కి తనకిచ్చిన టైం 12 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ టైం ఇస్తే వాళ్ళని ఎవరు కూడా ఇంటరప్ట్ చేయరు. మరి మనం ఎందుకు అసెంబ్లీలో ఆ పద్ధతి పాటించట్లేదు? ఎందుకు ఒక్కరు మాట్లాడుతూ ఉంటే ఒక ఇష్యూ మీద ఒక అపోజిషన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే 10 మంది మంత్రులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీకు కాన్ఫిడెన్స్ లేదా? మనం అందరం కూడా ప్రజల గురించే కదా మాట్లాడాల్సింది, ప్రజల ఇష్యూస్ గురించి చర్చిస్తూ ఉన్నాం కదా, ఎందుకు ఇన్నిసార్లు ఇంటరప్షన్? సో దయచేసి స్పీకర్ గారిని అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీధర్ బాబు గారు, మీరు కూడా సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు, ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీని నడిపించండి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండనివ్వండి. అపోజిషన్ పని మిమ్మల్ని ప్రశ్నలు అడగడము,
మీరు జవాబులు చెప్పండి. ఇంటరప్షన్ చేసి బుల్డోస్ చేసి అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన మీరు అవకాశంలో 40 నిమిషాల్లో మీరు 10 మంది లేచి 40 నిమిషాలు అయిపోయింది అనడం. సో దయచేసి మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అసెంబ్లీ పని దినాలు పెంచండి ఈసారి. చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడే చెప్పినాను. విద్యార్థుల గురించి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యం గురించి సమస్యలు ఉన్నాయి, ఉద్యోగస్తుల గురించి సమస్యలు ఉన్నాయి, వ్యవసాయం గురించి సమస్యలు ఉన్నాయి, హైదరాబాద్ సిటీ గురించి సమస్యలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అసలు సమస్యలు లెక్కలేని సమస్యలు ఉన్నాయి. మమ్మల్ని చాలామంది ప్రజలు మా దగ్గరకు వచ్చి సార్ మా సమస్యలు లేవనెత్తమని చెప్తా ఉన్నారు. అపోజిషన్గా అది మా బాధ్యత. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అసెంబ్లీని ఎక్కువ దినాలు పెట్టండి, ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టండి, అసెంబ్లీని సజావుగా సాగనివ్వండి, వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా చూడండి. మేము వ్యక్తిగత విమర్శలు చేసినా మమ్మల్ని ఆపండి, మేమే అనట్లేదు. ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. దయచేసి అందరినీ కూడా ప్రజా సమస్యలపైన మన అందరం కూడా డిస్కస్ చేద్దాం. దానికి తగ్గట్టుగా స్పీకర్ గారిని, శ్రీధర్ బాబు గారిని అసెంబ్లీని 15 రోజులు నడిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కువ షార్ట్ డిస్కషన్స్ పెట్టండి. అన్ని ఇష్యూస్ మీద మనం అందరం కూడా కలిసిమెలిసి డిస్కస్ చేద్దాము. అదేవిధంగా 0 అవర్ ప్రశ్నలకి జవాబులు పెట్టి చెప్పండి. మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా అసెంబ్లీ సెషన్ ఈసారి సక్రమంగా జరిగేటట్టు స్పీకర్ గారు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.